లారీ క్లీనర్లు, బస్ కండక్టర్లు తమ వాహనాల కిటికీలోంచి బయటకు తొంగి చూస్తూ వెహికల్ అద్దాలను క్లీన్ చేయడం చూస్తూనే ఉంటాం. ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ విమానం పైలట్ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్లో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ నుంచి జెడ్డాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ బస్ A330-200 విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం బయలుదేరే ముందు కిటికీలోంచి తల బయటపెట్టిన పైలట్ ముందు అద్దాన్ని బాగా తుడిచాడు. దాదాపు 2 అంతస్తుల ఎత్తున్న విమానం కిటికీలోంచి ప్రమాదకరంగా బయటకు రావడాన్ని ఎయిర్పోర్ట్లోని వారు చూసి ఆశ్చర్యపోయారు. విమానం అద్దాలను ఇలా ఎవరైనా శుభ్రం చేస్తారా అంటూ ప్రశ్నించారు. లారీ క్లీనర్లు, బస్సు కండక్టర్ల విమానాన్ని శుభ్రం చేయడం ఏంటో అన్నారు. సాధారణంగా విమానాలను క్లీన్ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. కానీ పైలట్ ఇలా చేయడంపై ఆశ్చర్యపోయారు. ఇక వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి కూడా దాదాపు ఇలాంటి స్పందనే వచ్చింది. ఇలాంటి దృశ్యాలు పాకిస్తాన్లో మాత్రమే కనిపిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. విమానాన్ని శుభ్రపరిచేందుకు ఇతర సిబ్బంది ఉండరా అని మరికొందరు కామెంట్ చేశారు. భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఇతను లారీ నడిపాడేమో అంటూ కొందరు నవ్వుతోన్న ఎమోజీలను పోస్ట్ చేశారు. అద్దం శుభ్రంగా లేదని భావిస్తే పైలట్లు ఇలాగే క్లీన్ చేస్తారని గతంలో కూడా చాలా చూశామని నెటిజన్లు కామెంట్స్లో రాసుకొచ్చారు. పాకిస్తాన్ ఇటీవలి కాలంలో ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2022 రాజకీయ అశాంతిలో భాగంగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇది నెలల తరబడి తీవ్రమైన ఆర్థిక సవాళ్లను కలిగించింది. దీని కారణంగా ఆహారం, గ్యాస్ మరియు చమురు ధరలు పెరిగాయి. రేషన్ కోసం జనాలు రోడ్లపైకి వచ్చారు. దాంతో ప్రభుత్వ నిర్వహణ లోపాలే కారణమంటూ విమర్శలు వచ్చాయి. ఇలా ఒక్కటేమిటి, ఏదో ఒక విషయంలో పాకిస్తాన్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది.